India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8886629883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి జేఈ నీట్ ఆస్పిరెంట్స్కి అంటే వాళ్ళకు వచ్చే సమస్యలు, వాళ్ళకు వచ్చే ప్రెషర్ కానివ్వండి, టెన్షన్, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి. సో వాటన్నింటికి అల్టిమేట్ సొల్యూషన్ ఏంటి, వీటన్నిటి గురించి ఒకసారి మనము ఎన్బివి సుబ్బారావు సార్ గారితో మాట్లాడదాము. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి సార్. నేను రీసెంట్గా చూశాను, అంటే మీ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి నార్మల్గా ఒక మాట్లాడుతుంటే నాకు చెప్పారు కొంతమంది కొన్ని క్వశ్చన్స్ కానివ్వండి నాకు ఉన్నాయి పర్సనల్గా, అందరికీ కూడా ఈ 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి మా దగ్గర మీ సెషన్స్ కానివ్వండి, మీ ప్రోగ్రామ్స్ గురించి. సో బ్రీఫ్గా మాకు కొన్ని నా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. అలాగే సార్, నేను పిల్లల్ని కలిసినప్పుడు ఎక్కువ మందిలో వినిపించింది ఏంటంటే నాకు సర్కిల్స్ ఆఫ్ కంట్రోల్ అనేది సెషన్ గురించి. సో ఈ సెషన్ అనేది ఎలా యూజ్ ఉంటుంది, దీని గురించి ఒక్కసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, జేఈ అనేటువంటిది కోచింగ్ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కోచింగ్ సెంటర్స్ ఏం చేస్తాయి, సబ్జెక్ట్ని టీచ్ చేస్తుంటాయి. వాళ్ళని రెడీ చేసేటువంటి వాళ్ళు ఎవరు లేరు, రైట్? సో ఇటు పేరెంట్స్ అంతే, మనం లక్షలు కట్టాం కదా, ఈ కాలేజీలో జాయిన్ చేస్తే సరిపోతుంది అనేటువంటి విధంగా అనుకుంటారు. కాలేజీలు ఏమిటంటే ఎక్కువ కాలేజెస్ ఆ 10 మంది ఆ ముందు లెవెల్కి వస్తే చాలు, వాళ్ళు రేపొద్దుట వాళ్ళ రిజల్ట్ వల్ల మనం నిలబడతాం అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉంటారు. సో మిగిలిన 95% ఎవరైతే ఉంటారో 5%ని పట్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది, లేదా 10% కొంచెం మంచిగా చూస్తే. మిగిలిన 95% పరిస్థితి ఏమిటనేటువంటి వాళ్ళు, లేదా 90% పరిస్థితి అనేటువంటి చూసేటువంటి నాదుడు లేడు, రైట్? కానీ జేఈ నీట్ కోచింగ్లో మీరు చెప్పినట్టుగా కంపారిజన్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకునేటువంటి దాంట్లో ప్రెషర్ ఉంటుంది, రైట్? సో ఇవన్నీ కూడా కామన్. కానీ ఇవేమీ లేకుండా మనం తయారు చేస్తాము అంటే వాడు ఉన్న స్థాయిలోనే ఉంటాడు తప్ప నెక్స్ట్ లెవెల్కి పెరగడు, అది కూడా ఖచ్చితం. వీటిని అర్థం చేసుకుని వాళ్ళలో వచ్చేటువంటి స్ట్రెంగ్త్, వాళ్ళలో వచ్చేటువంటి మార్పు అర్థం చేసుకుని ముందుకు నడిపించేటువంటిదే మెంటర్షిప్, ఈ మెంటర్షిప్ సెషన్స్ అనేటువంటివి. వాళ్ళు అర్థం చేసుకోవడం మొదలు పెడితే ఇవేవి కూడా మీరు చెప్పిన కంపారిజన్, మీరు చెప్పిన ప్రెషర్, మీరు చెప్పిన యాంగ్జైటీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాన్ని వాళ్ళకి వాళ్ళు మార్చుకోవటానికి ఇస్తాయి. తద్వారా జీవితానికి మరింత గట్టి పునాది పడడానికి అవకాశం ఉంటుంది. అది అర్థం చేసుకోకపోతే ఏమవుతుందంటే ఈ 2 సంవత్సరాలు కూడా ఒక పీడకలలాగా తయారవుతుంది. కొంతమంది ప్రయత్నిస్తారు, కొంతమంది మధ్యలో ఆగిపోతారు, కొంతమంది ముందులోనే ఆగిపోతారు, కొంతమంది వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ టాక్లో నెగిటివ్ టాక్ చెప్పుకుంటారు, నేను చేయలేను అనుకుంటారు. ఇవన్నీ కూడా ఈ 90% కాదు, ఈ 98% పిల్లల్లో ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటిల్లో మన సెషన్స్లో ఏంటంటే చాలా టెక్నిక్ చెప్తూ ఉంటాం, వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధంగా. కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒక 15 నిమిషాల్లో వాళ్ళకు వాళ్ళు ఎలా మార్చుకోవాలి అంటే ఈ ప్రెషర్ వచ్చినప్పుడు, యాంగ్జైటీ ఫీల్ అయినప్పుడు అనేటువంటి టెక్నిక్స్ కూడా మనం చెప్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఇందులో మ్యాజిక్ ఏమి ఉండదండి, ఇది పూర్తిగా మెకానిజం. మనం డిస్ట్రాయ్ చేస్తున్నటువంటిది ఫిజిక్స్ కాదు, మనం ఓవర్ థింకింగ్. మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటిది పెద్ద సిలబస్ కాదు, మనం ఓవర్వెల్మ్ అవ్వటం, మనల్ని మనం అర్థం చేసుకోకపోవటం. సో ఇలా ఈ చిన్న పాయింట్స్ వాళ్ళని రెడీ చేయడానికి మనం తయారు చేస్తూ ఉంటాం. సో వాటిలో చెప్పేటువంటి కొన్ని ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ వాళ్ళ రోజువారీ వాళ్ళకి చెప్పేటువంటి, అంటే మనం ఏమిటంటే ఒక సీరియస్ యాస్పిరెంట్ కష్టాలు ఎలా ఉంటాయి, సీరియస్ యాస్పిరెంట్కి ఎదురయ్యే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, అతనికి మ్యాథమెటిక్స్లో ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, ఫిజిక్స్లో ఎలా ఉంటాయి, కెమిస్ట్రీలో ఎలా ఉంటాయి, బయాలజీలో ఎట్లా ఉంటాయి, రైట్? ఒక నాన్ సీరియస్ యాస్పిరెంట్స్ ఏ విధమైనటువంటి ఆలోచన ధోరణితో ఉంటారు, సీరియస్ యాస్పిరెంట్స్ అయ్యి ఉండి వాళ్ళు మార్క్స్ రాక వెనకబడిపోయినటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి
చాలా లోతుగా తెలుసు కాబట్టి ఎవరిని ఏ విధంగా గైడ్ చేయాలో, ఎవరికి ఎటువంటి సలహా ఇవ్వాలో, ఎవరికి ఎదురయ్యేటువంటి ఛాలెంజెస్కి ఎటువంటి సొల్యూషన్ ఉందో మనం రెడీ చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇవి యూనిక్ సెషన్స్ అన్నమాట అండి. సో తద్వారా ఈ పిల్లలు ఏమిటంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు ఛాలెంజ్ని స్వీకరించే విధంగా, ఆ ఛాలెంజ్ని ప్రేమించేటువంటి విధంగా, తద్వారా వాళ్ళు స్ట్రెంథన్ చేసుకునేటువంటి విధంగా మన దగ్గర ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి ఉంటాయి. మన సెషన్స్ ఆ విధంగా ఉంటాయి. అదే యూనిక్నెస్. ఓకే సార్, అంటే నేను అడిగింది సర్కిల్ ఆఫ్ కంట్రోల్స్ ఉంది కదా మంచి సర్కిల్స్ ఆఫ్ కంట్రోల్. సో దాంట్లో మాకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలి సార్, అంటే కొంచెం యూజ్ అవుతుంది అందరికని చెప్పేసి దీని గురించి ఒక్కసారి మాకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తారు. అంటే సో మీరు బాగానే అనాలిసిస్ చేశారు పిల్లల దగ్గర నుంచి. మన సెషన్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్, రైట్, మీరు లీక్ చేస్తున్నారు సెషన్ని. సర్కిల్స్ ఆఫ్ కంట్రోల్ అని ఒక కాన్సెప్ట్ గురించి చెప్తాం. ఈ సర్కిల్స్ ఆఫ్ కంట్రోల్ అంటే జనరల్గా వ్యక్తులు మనకి పెద్దవాళ్ళలో కూడా అప్లై చేసుకోవచ్చు ఇది. ఉదాహరణకి అవుట్ ఆఫ్ ద సర్కిల్, ఇన్సైడ్ సర్కిల్ రెండు మనం డివైడ్ చేస్తాం వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా. అవుట్ సైడ్ ద సర్కిల్ ఏమిటంటే ఎగ్జామ్ ఎంత హార్డ్గా ఉంటుందేమో, రైట్. సో నా ఫ్రెండ్స్ నాకన్నా ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారేమో, రేపొద్దుట జరిగేటువంటి ఎగ్జాము ఇంకొంచెం అంటే నేను ప్రిపేర్ అయ్యేటువంటి దానికన్నా ఎక్కువ స్టాండర్డ్లో ఉంటుందేమో, నేను రేపొద్దుట ఎగ్జామ్లో ఎంతవరకు చేయగలుగుతాను, అనుకున్నది చేయగలుగుతానో లేదో, నా సెషన్ ఎంతవరకు అంటే ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తున్నారు అనుకో, నా సెషన్ టఫ్గా ఉంటుందా ఈజీగా ఉంటుందా, రైట్. సో అలాగే అంటే ఇలాంటి ఆలోచనలన్నీ ఉంటాయి. దీన్ని మనం ఏమంటామంటే ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటాం, అవుట్ ఆఫ్ సర్కిల్ అనమాట, అవుట్ ఆఫ్ అవర్ సర్కిల్. టీచర్ ఏ విధంగా నన్ను అర్థం చేసుకుంటాడో, టీచర్ నన్ను సపోర్ట్ చేస్తాడో లేదో, ఈ మార్కులు తక్కువ వస్తే టీచర్ ఏ విధంగా నన్ను చూస్తాడో, వీళ్ళు వాల్యూ ఇస్తారో లేదో, ఇవన్నీ అవుట్ ఆఫ్ అవర్ సర్కిల్ కదండి. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందో మనకేం తెలుసు, ఇప్పుడు ఎలా ఉన్నా రాయాలి కదా. సో దాన్ని ఈజీ చేసేటువంటి మంత్రం మన దగ్గర అయితే లేదు కదా, రైట్. సో వచ్చిన దాన్ని అర్థం చేసుకుని ప్రజెంట్ చేయడం అనేటువంటిది కదా మన దగ్గర ఉన్నటువంటిది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటివి అన్నీ కూడా ఆలోచించిన మనం ఏ విధమైనటువంటి యాక్షన్ వాటి మీద తీసుకోలేం కదా, రైట్. ఇన్సైడ్ సర్కిల్కి వచ్చేటప్పటికి ఏమిటంటే డైలీ నా స్టడీ అవర్స్ ఎవరి చేతిలో ఉంది, వేరే వాళ్ళ చేతిలో ఉందా, నా చేతిలో ఉందా, మన చేతిలోనే కదా ఉంది. సీరియస్నెస్ ఆఫ్ అవర్ ప్రిపరేషన్, మన తప్పులు తెలుసుకోవటం, మనకున్నటువంటి అంటే కష్టంగా ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏదైనా చేస్తున్నప్పుడు కష్టం ఉంది అనుకోండి, చాలా మంది అక్కడ వదిలేస్తారు, మరలా కనెక్ట్ అవ్వడానికి 1-2 గంటలు పడుతుంది. అక్కడ ఎమోషనల్ రెగ్యులేషన్ అది ఎవరి చేతిలో ఉంటుంది, మన మైండ్లో ఉంటుంది. ఎమోషనల్ రెగ్యులేషన్ మన చేతిలో ఉంటుంది, రైట్. స్లీప్ హ్యాబిట్స్ ఎవరి చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజెస్ లేదా మనం స్ట్రెంథన్ చేసుకోవడానికి ఫిజికల్ యాక్టివిటీస్ అనేటువంటివి మనకి చాలా ఉత్తేజాన్ని ఇస్తాయి. అది ఎవరి చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది, రైట్. మనం బిజీగా ఉన్నామని అది చేయలేదు అనుకోండి, యాక్టివ్నెస్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో అంటే ఈ విధంగా మన చేతిలో ఉన్నవి ఇన్సైడ్ సర్కిల్, మన చేతిలో లేనివి అవుట్ సైడ్ సర్కిల్. మరి మనం ఇన్సైడ్ సర్కిల్ గురించి ఆలోచించాలా, అవుట్ సైడ్ సర్కిల్ గురించి ఆలోచించాలా, రైట్. సో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ ఓవర్ థింకింగ్ అనేటువంటిది ఇక్కడ పూర్తిగా డ్రాప్ అవుతుంది. ఇది ఒక ఇంపార్టెంట్ సెషన్లో మనం చెప్పేటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట అండి. సో తద్వారా ఇప్పుడు కూడా ప్రయాణం పిల్లలే చేయాలి, వాళ్ళ స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నడవాలి. దాన్ని ఎంత స్ట్రెంథన్ చేసామనేటువంటిదే వాళ్ళ విజయం దాని మీద ఆధారపడి ఉంటుంది కదా, అది మన పాలసీ ఎప్పుడు కూడా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇలాంటి ఆలోచన వచ్చింది, ఇలాంటి భయం వచ్చింది, ప్రెషర్ ఎప్పుడు వస్తుంది, రేపు ఎగ్జామ్ ఎలా రాస్తాను అన్నప్పుడు ప్రెషర్ వస్తుంది, రైట్. సో రేపు ఎగ్జామ్ రాయటానికి ఇప్పుడు నేను ఏం చేయాలనే ఆలోచన మొదలు పెడితే యాక్షన్లోకి వస్తాడు కదండి. సో అందుకనే ఈ సర్కిల్స్ ఆఫ్ కంట్రోల్ అనేటువంటి టెక్నిక్ సూపర్ టెక్నిక్. అందుకే మీరు చాలామంది మీ పిల్లలు మన దగ్గర అటెండ్ అయినటువంటి పిల్లలు మీకు చెప్పారు అంటే వెంటనే వాళ్ళు ఆ మైండ్ షిఫ్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఓకే, దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, ఇది నా చేతిలో ఉందా అవతల వాళ్ళ చేతిలో ఉందా, నా చేతిలో ఉంటే నేను కరెక్ట్ చేసేస్తాను, ఇప్పుడే చేసుకుంటాను,
అవతల వారి చేతిలో ఉందంటే నేను ఆలోచించాల్సిన పని లేదు. ఓకే, దట్స్ ఆల్, సింపుల్. అవును. ఇదే అండి సర్కిల్స్ ఆఫ్ కంట్రోల్ టెక్నిక్ యొక్క థ్యాంక్ యూ సార్, ఒక సారాంశం. మంచి ఇంపార్టెంట్ పాయింట్ అయితే చెప్పారు, అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో ఇక్కడ కొంచెం ఏమిటంటే ఆ మొత్తం ఓన్లీ ఆ 5% మాత్రమే ఆ ఇన్సైడ్ సర్కిల్లో ఉంటారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటంటే 95% అవుట్ సైడ్ సర్కిల్లోనే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. ఖచ్చితంగా పిల్లల మైండ్ సెట్ అది. సరే, ఇంకా చూసుకుంటే స్టడీ ప్రెషర్ విషయంలో పిల్లలు ఎలాంటి మైండ్ సెట్ని అలవాటు చేసుకుంటే బెటర్ అంటారు? స్టడీ కోసం చాలా ప్రెషర్ అవుతూ ఉంటారు కదా పిల్లలు. కరెక్ట్. సో ఈ ప్రెషర్ అవుతూ ఉంటారు. మోస్ట్ పర్టికులర్లీ ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా ప్రెషర్ ఫీల్ అవుతుంటారు. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే అండి, జేఈ నీట్ ప్రిపరేషన్ అనేటువంటిది డైలీ ఛాలెంజెస్ని ఇస్తుంది. ఓకే, ఇక్కడ టెస్ట్ మార్క్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, ఎప్పుడు కన్సిస్టెంట్గా రావు, కొంచెం ఆల్టర్ అవుతూ ఉంటాయి. అంటే మరింత ఆల్టర్ అవుతున్నాయి అంటే వాళ్ళ ప్రిపరేషన్ సరిగా లేదని. ఒక 10 to 20% ఓకే, డిఫరెన్స్ వస్తూ ఉందనుకోండి, దట్స్ ఓకే. అంటే అది చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. పేపర్ దాని మీద ఆధారపడి ఉండొచ్చు, మన ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉండొచ్చు, ఆ పర్టికులర్ చాప్టర్స్ మీద ఆధారపడి ఉండొచ్చు. సో ఇలా రకరకాలు ఉంటాయి. సో ఈ మోర్ దెన్ ఉందనుకోండి, మోర్ దెన్ 20%, 30%, 40%, 50% మారిపోతుంది. ఒకసారి 200 వచ్చినట్టుంటాడు, ఇంకోసారి 100 వస్తున్నాయి అనుకోండి, అది కంప్లీట్గా అతని ప్రిపరేషన్ ప్రాబ్లమే, అతను టెస్ట్ అటెంప్ట్ చేసేటువంటి విధానము ప్రాబ్లమే, రెండు ప్రాబ్లమే. ఓకే, అది చాలా చాలా ప్రమాదకరం, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే, మీరు అన్నట్టుగా ఇలాంటి సందర్భంలో ఏం చేయాలన్నప్పుడు వీళ్ళు జనరల్గా ఏం ఆలోచిస్తారు అంటే, ఈ మార్కులు తగ్గినాయి, ఓకే, నా ఫ్యూచరు ఇబ్బంది పడింది, నాకు ఐఐటీలో సీట్ రాదు, ఎన్ఐటీలో సీట్ రాదు, నేను యావరేజ్, అంటే ఈ విధంగా ఆలోచన మొదలవుతుంది. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, ఆ భయం మొదలైన వెంటనే మీకు ఏమవుతుంది, మనలో ప్రెషర్ పెరుగుతుంది, యాంగ్జైటీ పెరుగుతుంది సీరియస్గా ఉంటే, రైట్? తద్వారా వాళ్ళు చేయటం మానేస్తారు. అంటే ఇలాగా మైన్యూట్ లెవెల్లో చాలా కారణాలు ఉంటాయండి. కానీ నేను ఇందాక చెప్పాను చూసారా, సర్కిల్ ఆఫ్ కంట్రోల్ అప్లై చేస్తే ఇక్కడ ఇవేమి మన చేతిలో లేదు. మన చేతిలో ఏముంది, టెస్ట్ ఎలా రాసాము అనాలిసిస్ చేసేది మన చేతిలో ఉందా? టెస్ట్లో జరిగినటువంటి తప్పులు తెలుసుకునేటువంటిది మన చేతిలో ఉందా? ఆ తప్పుల ద్వారా కరెక్ట్ చేసుకునేటువంటిది మన చేతిలో ఉందా? రైట్? ఓవరాల్గా 3 hours టెస్ట్ రాసిన తర్వాత లేదా మనం ప్రిపేర్ అయిన తర్వాత అక్కడ ఏం తప్పు ఉంది, నేను చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏమిటి అనేటువంటి తెలిసేసుకునేటువంటిది మీ చేతిలో ఉందా లేదా? రైట్, కదా? సో ఇవన్నీ కదా మన చేతిలో ఉంది. సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ ఆలోచనని మీరు అన్నారు చూస్తారు, ఆ ప్రెషర్ జస్ట్ ఆలోచనని ఇటుపక్క నుంచి ఇటుపక్కకి షిఫ్ట్ చేస్తాం. ఎప్పుడైతే షిఫ్ట్ చేసామో వీడి ఆలోచన ఇటుపక్కకి షిఫ్ట్ అయిన వెంటనే వాడు ఏం జరుగుతుంది, ఇక్కడి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నం మొదలవుతుంది. ఎప్పుడైతే నేర్చుకునేటువంటి ప్రయత్నం మొదలైందో వాడు యాక్షన్లో ఉన్నాడు. ఎప్పుడైతే యాక్షన్ మొదలు పెట్టాడో ఆటోమేటిక్గా ఇప్పుడు మీరు ఏదైతే ప్రెషర్ చెప్పారో అది డిజపీర్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం మైండ్ సెట్లో చేంజ్ అనేటువంటిది రోజువారీ వాళ్ళకు వాళ్ళు రెగ్యులేట్ చేసేటట్టుగా తయారు చేయిస్తాం అనమాట అండి. ఓకే సార్, చూసుకుంటే ఇంకా పేరెంట్స్ ప్రెషర్ కానివ్వండి, కంపారిజన్ ట్రాప్ అనేది చాలా చూస్తూ ఉంటాం పిల్లల్లో. సో వాటి గురించి ఒక్కసారి చెప్తారా మాకు? సో జేఈలో సంబంధించి పేరెంటల్ ప్రెషర్ ఉంటుందండి, అలాగే కంపారిజన్ ట్రాప్ ఉంటుంది. పేరెంటల్ ప్రెషర్ పేరెంట్ నుంచి వస్తే, కంపారిజన్ ట్రాప్ పేరెంట్ ఒక్కరే కాదు, ఇలా రకరకాల పీపుల్ ఉంటారు. పేరెంట్స్ ఉంటారు, అక్కడ టీచర్స్ ఉంటారు, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. చాలామంది ఈ కంపారిజన్ ట్రాప్ని కంపారిజన్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఆ కంపారిజన్ ట్రాప్లో పడితే ఇబ్బందులు ఎదుర్కొంటారు మళ్ళా. మరి పేరెంటల్ ప్రెషరు అనుకోకుండా కొంతమంది కావాలని పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. సో అనుకోకుండా పేరెంటల్ ప్రెషర్ పిల్లల మీద పడుతుంది, రైట్? పేరెంట్స్ ఎక్కువ ప్రేమించేటువంటి పిల్లలు 10th వరకు బాగా చదివిన పిల్లలు, రైట్? వాళ్ళు ప్రెషర్ పెట్టకపోయినా ఆ ప్రెషర్ బిల్డ్ అవుతుంది. ఎందుకో తెలుసా? సో పేరెంట్స్ పిల్లల మీద బాగా నమ్మకంతో ఉన్నారు, పిల్లలు 10th వరకు బాగా చేశారు, కానీ జేఈ ప్రిపరేషన్ నీట్ ప్రిపరేషన్కి వచ్చేటప్పటికి 30-40% మార్క్స్ రావటమే కష్టం అవుతుంది. నేనేంటి పాజిటివ్ కేసులో చెప్తున్నా మీకు ఇప్పుడు ఇది, రైట్? సో ఎప్పుడైతే 30-40% వచ్చింది, కానీ స్కూల్స్లో అకాడమిక్స్లో ఎంత వస్తుంది వీళ్ళకి? 90-95% వచ్చింది. ఒక్కసారిగా 40% చూసేటప్పుడు పేరెంట్స్ అర్థం చేసుకోకపోతే కష్టం అవుతుంది.
సో అప్పుడు తెలియకుండా ఆ ప్రెషర్ పేరెంట్స్ కావాలని పెట్టకపోయినా ఇక్కడ ప్రెషర్ ఫీల్ అవుతారు పిల్లలు. అవును. పాజిటివ్ కేసు చెప్తున్నా. కొంతమంది పేరెంట్స్ ఏమిటంటే మైన్యూట్ లెవెల్లో చూసి ప్రతిసారి ప్రతి ఎగ్జామ్ వచ్చిన వెంటనే ఇదిగో ఇంప్రూవ్మెంట్ లేదు, రైట్, సో పోనీ ఒక దాంట్లో కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అనుకో, ఇంకో దీంట్లో తగ్గిపోయింది అనేటువంటి పెట్టేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఓకే. రైట్, తక్కువ మంది ఉంటారు. బట్ ఎక్కువ మంది ఏమిటంటే ఈ మార్క్స్ కంపారిజన్ అర్థం చేసుకోక, అరే ఎప్పుడు కూడా మా పిల్లలు డిస్టింక్షన్లో వచ్చేది, ఇప్పుడు ఏంటి ఇందులో 40% అంటే అసలు జేఈ అర్థం కావట్లేదా, నీట్ అర్థం కావట్లేదా, కానీ ఇనీషియల్గా 30-40% వస్తుందంటే వాళ్ళు చాలా బెస్ట్ పాసిబుల్ వేలో ఉన్నారని, టాప్ 10%లో పిల్లలు ఉన్నారని. ఈ అర్థం చేసుకోకపోవడంతో ఏమవుతుంది, ఆ మిస్కమ్యూనికేషన్ ఏర్పడుతుంది. సో ఇక్కడ ఏమిటంటే పేరెంటల్ ప్రెషర్ కానివ్వండి, కంపారిజన్ ట్రాప్లో కానివ్వండి, ఇది వచ్చినప్పుడు ఏమిటంటే ఇక్కడ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ పేరెంట్స్ వైపు నుంచి పిల్లల వైపు నుంచి కూడా పిల్లలు కూడా అర్థం చేసుకునే పిల్లలు ఉన్నప్పుడు అయితే వాళ్ళ యొక్క ఇబ్బందిని వాళ్ళు సీరియస్గా ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే ఆ ప్రాక్టీస్ని పేరెంట్స్తో పంచుకుంటే పేరెంట్స్ కూడా న్యూట్రల్గా ఈ ప్రాక్టీస్ని అర్థం చేసుకుని వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలిగినట్టయితేనే వీటి నుంచి మనం బయటపడగలుగుతాం. సో ఇక్కడ ఏమిటంటే రెండు పక్కల నుంచి ఒక హెల్ప్ కావాలి. సో అందుకే మనం సెషన్స్లో కొన్ని అంటే చాలా లిమిటెడ్ టైం ఏంటంటే పేరెంట్స్ని కూడా మనం మాట్లాడి ఈ జేఈ నీట్ ప్రిపరేషన్లో పిల్లలకు వచ్చే ఇబ్బందులు ఏమిటి, పేరెంట్స్ వైపు నుంచి ఉండవలసినటువంటి సపోర్ట్, డబ్బులు కట్టి కాలేజీలో జాయిన్ చేయడం కాకుండా, అంతేకాకుండా జస్ట్ మార్క్స్ అడగటం కాకుండా, మార్క్స్ అడగకుండా వాళ్ళ వైపు నుంచి ఇవ్వాల్సినటువంటి సపోర్ట్ ఏమిటి అనేటువంటి ట్రైనింగ్ కూడా ఒక ½ అవర్ పాటు ట్రైనింగ్ ఇచ్చేటువంటి కోర్స్ అనమాట అండి ఈ జేఈ నీట్ మెంటర్షిప్లో. సో ఇద్దరిని రెడీ చేస్తూ ఉంటాం. సార్ చూసుకుంటే ఇప్పుడు టైమ్ లైన్ యాంగ్జైటీ గురించి ఒకసారి చెప్తారా మాకు? సో యాక్చువల్గా టైమ్ లైన్ యాంగ్జైటీ అంటే ఏమంటామంటే అండి, పిల్లల్లో బిగ్గెస్ట్ ఫియర్ ఏమవుతుందంటే ఎప్పటికప్పుడు ఈ మార్క్స్ సెలెక్ట్ అవుతామా లేదా అనేటువంటిది బాగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మార్క్స్ తగ్గినప్పుడు, లేదా వాళ్ళు ఫిక్స్డ్గా ఇంత రావట్లేదు నాకు అనుకునేటప్పుడు. సో ఎందుకంటే 2 years నుంచి టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ చాలామందిని మనం చూసాం, ముందు ఒకలాగుండి సెకండ్ టైం అంటే రివర్స్ అయినటువంటి పిల్లలు, ఫైనల్గా సక్సెస్ అయినటువంటి పిల్లలు, అంటే జేఈలో ర్యాంక్ వచ్చి సక్సెస్ అయినటువంటి పిల్లలు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఏమవుతుంది అంటే బిగ్గెస్ట్ ఫియర్ సెలెక్ట్ అవుతానా లేదా. సో మరి ర్యాంక్ రాకపోతే ఏమిటి, ఇది తెలియకుండానే ఒక టైం లేని యాంగ్జైటీని పిల్లలకు పెంచుతుంది, రైట్. సో మరి ఈ సందర్భంలో మనం చేయాల్సినటువంటిది ఏమిటి, ర్యాంక్ ఎప్పుడు వస్తుంది, ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత ర్యాంక్ వస్తుంది. కానీ దానికి ముందు ఏముంటుంది, ఎగ్జామ్స్ ఉంటే వాళ్ళ ప్రిపరేషన్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్స్ జరిగేటువంటి ఎగ్జామ్స్ ద్వారా మనం నేర్చుకునేది ఏమిటి, మార్క్స్ రావటానికి మనకున్నటువంటి ఇబ్బందులు తెలుసుకునేటువంటిదే ఈ ప్రాసెస్. అలా ఇబ్బందులు తెలుసుకుంటూ ఒక చోట మన మార్క్స్ని సెట్ చేసుకోవటం. ఇప్పుడు 300కి 200 మార్కులు, ఓకే, 200 నుంచి 220కి వెళ్ళటానికి ఉండేటువంటి కష్టం ఏమిటి, 150 నుంచి 180 మార్కులు రావటానికి ఉన్నటువంటి కష్టం ఏమిటి, రైట్. సో అడ్వాన్స్లో 100 మార్కులు మాత్రమే 90 మార్కులు వచ్చి ఆగిపోతున్నాం. మరి ఇంకొక 20 మార్కులు ఎలా సంపాదించాలి, 20 మార్కులు సంపాదించాలంటే ఎగ్జామ్లో నేను చేసేటువంటి తప్పులు తెలియాలి కదా, ఆ ఎగ్జామ్ ద్వారా నా ప్రిపరేషన్లో ఉన్నటువంటి మిస్టేక్స్ తెలియాలి కదా, ఇవి కదా తెలుసుకోవాల్సినటువంటి. ఇది ఫైనల్ ఎగ్జామ్ కాదు కదా. సో ఫైనల్ ఎగ్జామ్ రాసారా, అయిపోయింది, అది ఓకే, ఇంకా అయిపోయింది, రిజల్ట్ అయిపోయింది. రెండో ఛాన్స్ ఉంటే దాని నుంచి తప్పులు తెలుసుకుని నెక్స్ట్ ఎలాగా, లేదు అంటే ఆ ఎగ్జామ్ని యాక్సెప్ట్ చేయటం, ఆ రిజల్ట్ని యాక్సెప్ట్ చేయటం, అక్కడ ఉన్నటువంటి నెగటివ్స్ని అర్థం చేసుకుని తర్వాత జీవితంలో ఇబ్బందులు కాకుండా ఇంకొంచెం స్ట్రెంథన్ చేసుకోవడమే అక్కడతో ఆ లెసన్ అయిపోయింది, ఆ చాప్టర్ ముగిసిపోయింది, రైట్. సో కానీ ఇప్పుడు ప్రిపరేషన్లో ఉండేటప్పుడు ప్రతి ప్రిపరేషన్లో రాసేటువంటి ప్రతి ఎగ్జామ్ కూడా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ని వాళ్ళకి స్ట్రెంథన్ చేసేటువంటివే కదా. సో అలా కాకుండా ఏమవుతుందంటే ఎక్కువ మంది పిల్లలు ఏం చేస్తారంటే, రాదేమో, వాడు నాకన్నా ఎక్కువ బాగా చేస్తున్నారు, నేను ఈ మార్క్స్ రాకపోవడంతో ఈ సెక్షన్ నుంచి ఈ సెక్షన్కి దించేస్తారు, సెక్షన్ షేమింగ్ అంటాం. సో ఇవన్నీ వాళ్ళలో ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం మరి వీళ్ళని ఏం చేయాలి, మనం ఎంత చెప్పినా వాళ్ళకి అలాంటి ఆలోచనలు వస్తే
దీనికి ఏమిటంటే ఒక 15 మినిట్స్ లేదా 5 మినిట్స్ టెక్నిక్ చెప్తూ దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ రిఫ్లెక్ట్ చేసుకోవడం. ఏమిటి 5 మినిట్స్ రిఫ్లెక్ట్ చేసుకోవడం ఏమిటంటే నన్ను కంట్రోల్ చేస్తున్నవి ఏమిటి, ఓకే ఇప్పుడు ఇవి కంట్రోల్ చేస్తున్నాయి, అప్పుడు ప్లాన్ చేసుకోవటం. నెక్స్ట్ 3 ప్రయారిటీస్ ఏమిటి, నెక్స్ట్ డే నుంచి నా 3 ప్రయారిటీస్ ఏమిటి, ఓకే ఈ ఇబ్బందులు ఎదుర్కొనేటట్టు అనేటువంటిది ప్లాన్ చేసుకోవటం. మూడవది ఈ 15 మినిట్స్లో 5 మినిట్స్ తీసుకుంటే మూడవది ప్లాన్ అయిపోయింది, తర్వాత ఏ విధంగా పెర్ఫామ్ చేయాలి లేదా ట్రాన్స్ఫార్మ్ చెందటం. జనరల్గా ఆర్పిటి అని చెప్తాం. ఫస్ట్ రిఫ్లెక్ట్ అవ్వటం, మన తప్పులు తెలుసుకోవటం, తర్వాత పి ప్లాన్ చేసుకోవటం లేదా పెర్ఫామ్ చేయటం అక్కడ, రైట్. నాలుగవది ట్రాన్స్ఫార్మ్, మూడవది ట్రాన్స్ఫార్మ్. దాంట్లో ఏమిటంటే పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఇప్పుడు ఇది నెగిటివ్ సెల్ఫ్ టాక్తో నిండిపోయింది, నాకు వస్తుందా రాదు అని. లేదు, నేను ఈ రోజు ఇప్పుడు ప్రయారిటీస్ డిసైడ్ చేసుకున్నాం కదా, ఈ ప్రయారిటీస్ సక్సెస్ఫుల్గా ఈరోజు కంప్లీట్ చేయబోతున్నాను. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ డే, వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఆర్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద ప్రయారిటీస్ టు దీస్ 3 టాస్క్స్. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ రోజువారీ ఎనర్జీ ఏమిటంటే ఆ 3 ప్రయారిటీస్ మీద ఇంటాక్ట్ అయి ఉంటుంది. ఆ పని చేసేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధతో పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం మనం? విత్ ఇన్ దెమ్సెల్వ్స్. వాళ్ళకి వాళ్ళే ఆలోచించి ఓకే ఈ 3 విషయాల్లో నేను ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఓకే. సో దీని ద్వారా మీరు అడిగినట్టుగా మన సెషన్స్ ద్వారా ఆ టైమ్ లైన్ యాంగ్జైటీ, ఆ నెగిటివ్ సెల్ఫ్ టాక్ని మనం పూర్తిగా కంట్రోల్ చేస్తాం. సరే, ఇప్పుడు మనకి జేఈ నీట్లో కొంచెం పాజిటివ్ పాయింట్స్ ఏమైనా షేర్ చేస్తారా మనకి పిల్లలకు? ఇప్పుడు జనరల్గా మనం బాగా నెగ్లెక్ట్ చేసేటువంటిది ఏమిటంటే కాలేజ్ జాయిన్ చేసాము అనేదే మనం చూస్తుంటాం. కానీ నెగ్లెక్ట్ చేసేది ఏమిటంటే పిల్లలు వాళ్ళ మెంటల్ ఎనర్జీ దేని మీద ఉపయోగిస్తున్నారు అనేది మనం చూడం. మనం ఎప్పుడు ఏం చెప్తామంటే మనం ఎప్పుడు ఆలోచించేది ఏమిటంటే ముందు ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి, ఎమోషనల్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేయాలి, రోజువారీ మెంటల్ స్ట్రెంగ్త్ రావాలి, నెక్స్ట్ 4వది అకాడమిక్ స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఈ 3 లేకుండా ఈ 3ని నెగ్లెక్ట్ చేసి ఈ అకాడమిక్ స్ట్రెంగ్త్ కోసం మనం ఆలోచిస్తూ ఉంటాం. ఈ 3ని మనం ట్రైన్ చేయం. సో ఇప్పుడు నేను చెప్పిన మీ క్వశ్చన్ చాలా అడిగారు కదా, ఈ ప్రతిదీ మనం చూస్తే వాళ్ళకు వాళ్ళు ఆలోచించి సెల్ఫ్ రిలయంట్గా తయారు చేయడానికి వాళ్ళ రోజువారీ మెంటల్ ఎనర్జీస్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు వాళ్ళకు వాళ్ళు తెలిసేటట్టుగా, రైట్ వేలో ఉపయోగిస్తున్నారా రాంగ్ వేలో ఉపయోగిస్తున్నారా అనేటువంటిది తెలిసి కరెక్ట్ చేసుకునేటువంటి విధంగా మనం తయారు చేస్తాం. సో అది ఇంపార్టెంట్. ఈ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుందంటే పిల్లలు బర్న్అవుట్ అవుతారు. రైట్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తుందంటే వాళ్ళు బ్రేక్ త్రూ అవుతారు. సో ఆ బ్రేక్ త్రూ చేసేటువంటి విధంగా రోజువారీ బ్రేక్ త్రూస్ పిల్లలు ఐడెంటిఫై చేస్తే వాళ్ళు అద్భుతమైనటువంటి జర్నీని తయారు చేస్తారు. సో దానికోసమే మనం తయారు చేస్తూ ఉంటాం, దానికోసం వాళ్ళని రెడీ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే వాళ్ళు సీరియస్గా ఆ ప్రాక్టీస్ మనం చేస్తూ ఉన్నారో ఆటోమేటిక్గా ఎక్కువ మందికి రిజల్ట్ వస్తుంది, అంటే ఆ జేఈ రిజల్ట్ వస్తుంది. రాని పిల్లలు కూడా స్ట్రాంగ్గా నెక్స్ట్ ఆప్షన్తో రెడీగా ఉంటారు. జేఈలో రాకపోతే, జేఈలో లిమిటెడ్ సీట్స్ కదండి, మరి అది రాకపోతే నా ఛాన్స్ ఇదిగో నేను ఇక్కడ బెస్ట్లో ఉన్నాను అనేటువంటి ఆప్షన్ మీద చాలా స్ట్రాంగ్గా ఉంటారు. దాని ద్వారా అల్టిమేట్గా వాళ్ళకి అక్కడ ర్యాంక్ వచ్చినా రాకపోయినా సక్సెస్ మాత్రం వాళ్ళు వెన్నంటే ఉంది అనేటువంటి నిజాన్ని వాళ్ళు గమనిస్తారు. సో దీంట్లో ఏమిటంటే అండి ఇది కాకుండా అంటే వితౌట్ ఆ ఎమోషనల్ ట్రైనింగ్ కాకుండా ఏమవుతుందంటే జేఈ నీట్ అనేటువంటిది నేను ఎప్పుడు అంటుంటాను కదా, ఆయుధాలు లేకుండా పిల్లల్ని యుద్ధానికి పంపించడం లాంటిది. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా పేరెంట్స్ అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి స్టూడెంట్స్కి మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ర్యాంక్స్ కన్నా ముందు రిజాలియన్స్ నేర్చుకునేటువంటిది ట్రైన్ చేయాలి. సెలక్షన్ కన్నా ముందు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్, రోజువారీ ఆ సెల్ఫ్ రిలయన్స్ని బిల్డ్ చేసుకునేటువంటి విధంగా ఆలోచించేటువంటి విధంగా తయారు చేయాలి. కాంపిటీషన్ కన్నా ముందు కంట్రోల్ మాస్టరీ. నేను చెప్పాను కదా చాలా ఛాలెంజెస్ వస్తాయి, దాన్ని మనం ఆపలేం. ఆ ఛాలెంజెస్ని కంట్రోల్ చేసుకునేటువంటి ఆ మాస్టర్ని తయారు చేయాలి. సో ఈ విధంగా పిల్లల్ని రెడీ చేస్తే ఈ 2 సంవత్సరాలు నేను ఇందాక చెప్పాను చూసారా, చాలామంది ముఖంలో చాలా బాధతో దాన్ని మర్చిపోయేటువంటి విధంగా ఉంటూ ఉంటారు. కానీ ఈ 2 సంవత్సరాలు రాబోయేటువంటి 7 సంవత్సరాలు కంటే వాళ్ళు 25 సంవత్సరాలు వచ్చేటువంటి విధంగా ద బెస్ట్ పాసిబుల్ వేలో వర్క్ చేయడానికి పునాది పడుతుందండి. తద్వారా రిమైనింగ్ 75 years ఆఫ్ ద లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళు ఎలా కావాలంటే అలా తయారు చేసుకునేటువంటి విధంగా ఆ స్ట్రెంగ్త్ వాళ్ళకి వస్తుంది.
థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకేమైనా పిల్లల దగ్గర మాకేమైనా తెలిసినవి ఉంటే మళ్ళీ తీసుకొని వస్తాం మిమ్మల్ని. తప్పకుండా కొన్ని పాయింట్స్ అప్పుడప్పుడు షేర్ చేస్తాం. గ్రేట్ Thank you వర్క్ so much, సాధిక. సో చూసారు కదండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి. ఇది వాళ్ళ ఎపిసోడ్, మరి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్, ఎక్సైల్ మైండ్, ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.